ఇక మొన్నటితో స్వామివారి నిమజ్జనం అయిపోయిందండి. ఇది 16వ సంవత్సరం గణేష్ విసర్జన మహోత్సవం పూర్తయింది ఇంతటితో. మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారిని ఆనందంగా తిరిగి రమ్మంటూ చాలా బాధాతప్తమైనటువంటి హృదయంతో స్వామివారిని కైలాసానికి పంపించడం జరిగింది. కానీ నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఇంకొక స్వామివారి విగ్రహం, మూల విగ్రహం ఉంది కదా! సో, ఆ విగ్రహానికి ఇంకా పూజ కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. ఆ స్వామివారు ఉండడం వల్ల కాస్తంత నేను ఊరటతో ఉండగలిగాను. కానీ నిమజ్జనం అయ్యేసరికి నాకు చాలా బాధ వచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఏడుపొచ్చేసిందండి. సో, స్వామివారిని మనం ఎంతో ప్రేమిస్తున్నాం. ఈ ప్రేమకి తార్కాణంగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా అనిపించింది. చాలా అద్భుతంగా నిమజ్జన మహోత్సవ కార్యక్రమం జరిగిందండి. నమస్కారం.